Let us turn our Bibles, if you will, with me to the letter that was written to the church of Ephesus by Apostle Paul. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి నేటి దినము మన ధ్యానాంశము. ఎఫెసీ 2:11వ వచనము నుండి చివరి వరకు. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నవారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. లెట్ us pray. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, ఉదయకాల సమయములు అనుగ్రహించిన నీ వాక్య వచనములను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము నాయన. నీ వాక్యము సత్యమై ఉన్నటువంటి ఆ సత్యమైన వాక్యము ద్వారా మమ్మను పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించుమని, తిరిగి మేమందరము కూడా ఏక శరీరముగా ఐక్యతతో కట్టబడు నీ యొక్క సహాయమును నీ వాక్యములో నుండి మాకందరికీ దయచేయమని నీ ప్రియ కుమారుడును మాకు ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. As we have planned in the last week, we will be going through the book of Ephesus, the letter written to the church of Ephesus for the next few weeks. మరి గత వారము మనం అనుకున్న విధముగా తిరిగి కొన్ని వారములు ఎఫెసీ పత్రికలో నుండి దేవుని వాక్యమును మనము చూడబోవచ్చు ఉన్నాము. దేవుని వాక్యము లేదా బైబిల్ అనగానే ఆ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశము లేదా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అన్న ప్రశ్నను మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైన సార్లు మన యొక్క సరి అయిన సమాధానము ఏ విధంగా ఉంటుంది అని అంటే, నీవు నేను మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. నీవు నేను మనమందరం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను రక్షించెను. As we were dead in our sin and transgression, the Lord has come to our rescue. That is the message, the sweet sound of the gospel. కానీ అనేకమైన సార్లు మనము మర్చిపోయే విషయం ఏంటనంటే, నీవు నేను మనము కేవలము దేవునితో పాటు మాత్రమే సమాధానపరచబడిన వారమై మాత్రమే కాకుండా
మనతో పాటు ఉన్న మన సహోదరులైన వారితో పాటు కూడా విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నీవు నేను మనము సమాధానపరచబడి ఉన్నాము అన్న విషయమును మనము మర్చిపోతూ ఉంటాం. And therefore the Bible is not only teaching us the reconciliation with God, but also reconciliation with man. కేవలము దేవునితో సమాధానపరచబడటం అన్న విషయము మాత్రమే కాకుండా మానవులతో కూడా నీవు నేను మనము విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరితో సమాధానపరచబడి ఉన్నామన్న విషయమును మనము మర్చిపోతూ ఉంటాం. And a lot of times we ignore the second half of the second chapter in Ephesians. ఎఫెసీ పత్రికలో అనేకమైన సార్లు 11వ వచనము ఉందన్న విషయమును కూడా అనేకమైన సార్లు మనం మర్చిపోతూ ఉంటాము. దానికి గల కారణం ఏంటనంటే ఒకసారి ఒక సంఘ సభ్యుడు నాతో పాటు మాట్లాడుతూ, మీ వాక్యము వినిన ప్రతి వాక్యములో ఒక్క పాయింట్ నేను ఖచ్చితంగా చేత పట్టుకుంటానండి, ఒక్క పాయింట్ను పట్టుకొని నేను తిరిగి ఇంటికి వెళ్తాను అని ఆయన నాతో అన్నాడు. అదే నేను అన్నాను, ఆ ఒక్క పాయింట్ కనుక మొదటి 5 నిమిషాలలో నీకు దొరికితే ఆ తర్వాత 40 నిమిషాల ప్రసంగమును నీవు వింటావా? He did not have an answer. And many times, why do we ignore the second half of the second chapter in Ephesians is because the beauty, the center message is already revealed to us in the first 10 chapters. ఎందుకు అనేకమైన సార్లు 11వ వచనము నుండి చివరి వరకు మనము మర్చిపోతూ ఉంటాము అనంటే, దేవుని యొక్క గొప్ప సువార్త మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఆ రక్షణను మనము పొందుకొని ఉన్నాము. కాబట్టి as we get what we want, we forget about the rest. మనకు కావలసినది మనకు దొరికింది కాబట్టి తర్వాత ఆ వచనములు మనం మర్చిపోతూ ఉంటాము. కానీ అక్కడే మనము అనేకమైన సార్లు పొరపాటు పడుతూ ఉన్నాం. ఎందుకు బైబిల్ కేవలము దేవునితో మాత్రమే మనకు సమాధానము కలుగజేయచ్చు ఉన్నదని మనము విశ్వసించుచూ ఉన్నాము అనంటే, ఎందుకు ఇతర మానవులతో అటువంటి సమాధానమును దయచేయచ్చు ఉన్నదన్న విషయం అనేక మంది ఎరుగలేకుండా ఉన్నారు అనంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దానికి మంచి ఉదాహరణ. దేవునితో సమాధానపరచబడిన నీవు నేను మనము మొదటి 10 వచనములలో దేవునితో సమాధానపరచబడిన బిడ్డలముగా మనము గమనించచ్చు ఉన్నాము. ఆ తరువాత వచనములు సంఘముగా విశ్వాసులతో మనము సమాధానపరచబడినట్లుగా మనము గమనించచ్చు ఉన్నాం. And therefore, with that thought, let us dive deep into the second half of the second chapter. కాబట్టి అట్టి ఆలోచనలతో ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 11th verse. కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. Here there is definitely a distinction, a separation that was made. ఇక్కడ అన్యజనులు మరియు ఇశ్రాయేలు దేశము మధ్యలో దేవుడు ఒక గోడను నిలిపినట్లుగా ఈ మొదటి 3 వచనములలో మనము గమనించచ్చు ఉన్నాము. And later I would like to do a careful exegesis of the text, but for now let us look into some basic thoughts. నీవు నేను మనము కూడా ఇటువంటి భేదాలను మనము తీసుకొని వస్తూ ఉంటాము. నీవు నేను మనము కూడా సహజముగా మన యొక్క జీవితములో అనేకమైన విషయములలో ఇటువంటి భేదములు మనము గమనించుచూ ఉన్నాము. అండ్ హౌ డు వి డిఫరెన్షియేట్ పీపుల్? ఎలాగో మనము ప్రజలను మనము వేరు చేస్తూ ఉన్నామని గనుక గమనించినట్లయితే, ఫస్ట్లీ బేస్డ్ ఆన్ ద రిలీజియన్.
మతముపై మనము ఇతరులను మనము వేరు చేస్తూ ఉన్నాము. ఆ తరువాత ఇంకను ఈ యొక్క దేశాన్ని ఏలుతూ ఉన్న జబ్బు కుల జబ్బు, ఆ కులమును బట్టి మనము ప్రజలను మనము వేరు చేస్తూ ఉన్నాము. ఇంకొక ఆలోచన తీసుకొని రావాలనంటే, we also differentiate people based on color, and this is not just a problem in India, this is a problem everywhere in the world. Can we call it racism? మనిషికి ఉన్న రంగును బట్టి. కానీ వాస్తవం ఏంటో తెలుసా? వాస్తవం ఏంటనంటే మనం అందరము కూడా ఒకే రంగు గలవారము. దీనిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తాను. ఎందుకు అనంటే, పలానా రంగు అంటూ ఏం లేదు. ఒకటే రంగు, అందులో వేరు వేరు షేడ్స్. వీఆర్ జస్ట్ డిఫరెంట్ షేడ్స్. అండ్ హౌ ఇస్ కలర్ ప్రొడ్యూస్డ్? ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అ సబ్స్టెన్స్ కాల్డ్ మెలనిన్. మెలనిన్ అనే ఒక సబ్స్టెన్స్ మన యొక్క శరీరంలో ఉండటం ద్వారా అది ఆ యొక్క సబ్స్టెన్స్ ద్వారా రంగు బయటకు వస్తూ ఉంటుంది. మెలనిన్ ఎక్కువ ఉంటే తెల్లగా ఉండరు, మెలనిన్ తక్కువ ఉంటే తెల్లగా ఉంటారు. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మేము తెల్లగా ఉన్నాము అనుకున్న వారందరికీ కూడా మెలనిన్ తక్కువ అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ having higher melanin or lower melanin, God's love is the same. మనము ఎటువంటి వారమైనప్పటికీ, ఎటువంటి కులములో నుండి వచ్చినప్పటికీ, ఇప్పటికీ కూడా మనము అనేకమైన సందర్భాలలో ప్రజలను వేరు చేస్తూ ఉంటాము. based on the religion, based on the caste, based on the creed and based on the color. ఇవి సరిపోవు అని అనుకుంటే, based on the denominations, అనేకమైన సంఘాలు ఇప్పుడు మనకు ఉన్నాయి. అనేకమైన పేర్లతో అనేకమైన సంఘాలను స్థాపించుచు ఒక నూతన సత్యమును ఆ యొక్క సంఘము ద్వారా, ఆ యొక్క సిద్ధాంతము ద్వారా తీసుకొని వచ్చుచు ఉన్నారు. But let me tell you one thing, my friend, all of this is only a social construct, but this is not something that we find in the Bible. ఇప్పటి వరకు మనము చూసిన విభేదాలన్నీ కూడా, ఇప్పటి వరకు మనం చూసిన భేదాలన్నీ కూడా ఒక మనిషి తీసుకొని వచ్చిన భేదములు మాత్రమే. ఇవి దేవుని వాక్యములో మనము ఏమాత్రము కూడా చూడటం లేదు. ఇట్ ఈస్ జస్ట్ a social construct. But there is one separation that God has made that we see in the text. దేవుడు మనలను ఏ విధముగా ఆయన విభేదపరిచి ఉన్నాడు అని అంటే, on three things that we see in the 12th verse. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో, నంబర్ 1, సహపౌరులు కాక. We do not share the commonwealth of Israel. Number 2, వాగ్దాన నిబంధనలు లేని జనములు. We do not share the covenant of the Lord. Number 3, క్రీస్తుకు దూరస్తులై ఉన్నవారు. ఒకటి, ఇశ్రాయేలీయులకు పౌరస్తులము కాదు. ఇశ్రాయేలు దేశమునకు ఉన్న ఆ యొక్క పౌరస్థితి మనకు లేదు. రెండవదిగా, వాగ్దానములో మనము లేము. మూడవదిగా, క్రీస్తుకు మనము దూరమై ఉన్నాము. These 3 things bring the differentiation, not the caste, not the creed or not the color, but these 3 things get us the differentiation. కాబట్టి ఈ మూడిటిని, నీవు నేను మనము మన యొక్క జీవితంలో ఈ యొక్క మూడిటి వలన నీవు నేను మనము దూరమైనప్పటికీ దేవుడు ఎలాగో మనలను సమాధానపరిచి ఉన్నాడని కనుక గమనించినట్లయితే, ఈ యొక్క 3 ప్రశ్నలకు గల సమాధానము ఒకే ఒకటి. ఆ ఒక్క వచనమును చదివి నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆయన మన
సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎలాగూ ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. I would like you to notice the writing style of the second chapter. రెండవ అధ్యాయమును గనుక జాగ్రత్తగా గమనించినట్లయితే it starts with a bad news and then comes into the picture and then it all of a sudden becomes a good news. మొట్టమొదటగా బాధాకరమైన దుఃఖసంద్రమైన ఆ వార్తతో అపోస్తలుడైన పౌలు యొక్క అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. గమనించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. తర్వాత 3 వచనములంతా కూడా నీవు నేను మనము బాధాకరమైన సంఘటనలు చదువుతూ ఉన్నాము. 4వ వచనములోనికి వచ్చేసరికి అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. అగైన్ ఇన్ ద సెకండ్ హాఫ్ 11వ వచనము, కాబట్టి మునుపటి శరీరము విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహ పౌరులు కాక పరదేశులను కాక వాగ్ద నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరి. దిస్ ఈస్ ద బ్యాడ్ న్యూస్ అగైన్. మరలా ఇక్కడ ఒక బాధాకరమైన విషయాలను మనం చదువుకుంటూ ఉన్నాము. కానీ అయినను, వన్స్ అగైన్ వి సీ ద వర్డ్ అయినను, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. యు సీ a bad news immediately breaking down into a good news by the existence of God. అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాము. అయినను దేవుడు కృపా కనికరము కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మరల 11వ వచనములో నీవు నేను మనము ఆయన పౌరస్థితికి దేవునికి మనము దూరమై ఉన్నాము. అయినను క్రీస్తు యేసు రక్తము ద్వారా. క్రీస్తు యేసు రక్తము ద్వారా. దేవునికి నీవు నేను మనము దూరమై ఉన్నప్పుడు ప్రాముఖ్యముగా అన్యజనుల యొక్క పరిస్థితిని లేదా ఒకానొక సమయంలో నీవు నేను మనము దేవుని ఎరుగని వారమై ఉన్నప్పుడు మనము కూడా అన్యజనులమే. అటువంటి పరిస్థితులలో మన జీవితం ఎటువంటిదై ఉన్నదో గనుక గమనించినట్లయితే అనేక మంది ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించటానికి గణపరచటానికి వారు దేవుని సన్నిధానములోనికి వారు వెళుతూ ఉండేవారు. రిమెంబర్ దట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద జూయిష్ పీపుల్ బట్ ఇట్ వాజ్ ఆల్సో ద హీథెన్ దట్ లవ్డ్ ద యావే, దట్ న్యూ దట్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఇస్ యావే, దట్ ద లైఫ్స్ కుడ్ బి బెనిఫిటెడ్ త్రూ యావే. యెహోవా దేవుని ఆరాధించటము ద్వారా ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడన్న విషయమును ఎరిగిన ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించటానికి ప్రతి వారము కూడా దేవుని సన్నిధానములోనికి వారు వెళ్ళేవారు. అండ్ లెట్ us కన్సిడర్ ఫ్రమ్ ద కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్స్ టెంపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ కింగ్ సోలమన్. When people entered Solomon's porch to worship the Lord, సొలొమోను కాలములో రాజైన సొలొమోను దేవుని యొక్క మందిరమును కట్టించినప్పుడు అనేక మంది ప్రజలు దేవుని మందిరములోనికి స్తుతించడానికి గణపరచడానికి ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధానములోనికి అడుగుపెట్టి ఉన్నారు. అండ్ ఇన్సైడ్ ఇస్ ద హోలీ ఆఫ్ ద హోలీస్ which has been covered with a curtain and no one would ever be able to enter into the holy of the holies. ఆ యొక్క సన్నిధానములో అతి పరిశుద్ధమైన స్థలము ఒకటి ఉన్నది.
అందులో దేవుడు నివాసముగా ఉన్నాడన్న విషయమును ప్రజలందరూ కూడా ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క అతి పరిశుద్ధమైన యొక్క స్థలము తెరతో మూయివేయబడి ఉన్నది. నో వన్ న్యూ గాడ్. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడానికి ఎవరికీ కూడా అవకాశం లేదు, ఎవరికీ కూడా వీలు లేదు. కేవలము ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి, అది కూడా సంవత్సరానికి ఒకటే రోజు ప్రాయశ్చిత్త బలి దినము, యోమ్ కపూర్, ద డే ఆఫ్ అటార్నమెంట్, ఆ ప్రాయశ్చిత్త బలి దినము మాత్రమే ప్రధాన యాజకుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి అడుగుపెట్టి ఎక్కువసేపు కూడా ఉండటానికి వీల్లేదు. కేవలము అక్కడ ఒక బలి పశువును వారు బలర్పించిన వెంటనే ప్రధాన యాజకుడు తిరిగి వచ్చేయాలి. ఆ యొక్క సమాజ మందిరంలో, దేవుని మందిరంలో ప్రధాన యాజకులకు ఒక స్థలము, ఆ తరువాత యాజకులకు మరొక స్థలము, ఆ తరువాత లేవీయులకు మరొక స్థలము, ఆ తరువాత యూదులలో పురుషులకు ఒక స్థలము, ఆ తరువాత యూదులలో స్త్రీల కొరకు ఒక స్థలము, ఆ తరువాత ఆ యొక్క సమాజ మందిరమునకు బయట ఎవరు కూర్చొని ఉండేవారు అని అంటే అన్యజనులు. No one ever had access to the holy of the holies. అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరికి కూడా స్థలము లేదు. ఆ యొక్క స్థలము తెరతో ఎప్పుడు కప్పివేయబడి ఉంది. ఆ తెర తరువాత ప్రధాన యాజకులు వెనకాల యాజకులు, తరువాత లేవీయులు, ఆ తరువాత యూదులలో పురుషులు, ఆ తరువాత యూదులలో స్త్రీలు, ఆ తరువాత బయట అన్యజనులు కూర్చొని ఉండేవారు. అన్యజనులైనప్పటికీ, యూదులు దేవునికి కొద్దిగా దగ్గరగా వారు ఉన్నప్పటికీ దేవునికి సమీపముగా ఒక్కరు కూడా లేరు. కానీ ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ గనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువపై మన కొరకు చేసిన ఆ యొక్క గొప్ప కార్యము గనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పాపము వలన వచ్చు జీతము మరణము, అటువంటి ఆ యొక్క పాపముతో ఆయన పోరాటము చేసి ఆ యొక్క పాపమును ఆయన తన భుజములపై మోసి మరణముతో ఆయన పోరాటము చేసి నిత్య జీవిగా ఆయన గెలిచిన సమయంలో, ఎప్పుడైతే ఆ యొక్క సిలువపై సమాప్తమైనది అని పలికి తన యొక్క ఆత్మను దేవుని యొక్క చేతికి అప్పజెప్పుకొని ఉన్నాడో, వెంటనే అక్కడ ఉన్న ఆ యొక్క సమాజ మందిరము యొక్క తెర రెండుగా చీల్చబడినప్పుడు God in full picture has been revealed, and the person who has been far away, who has been sitting outside the temple, is now brought closer to God because of the blood of Jesus. Amen. అంతవరకు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరికి కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువపై విజయోత్సవముతో సమాప్తమైనది అని గొప్ప కేకను ఆయన వేసి ఉన్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుచూ ఉన్నానని తన యొక్క ఆత్మను తండ్రి అయిన దేవుని యొక్క చేతికి అప్పజెప్పి ఉన్నాడు. వెంటనే ఆ యొక్క తెర, ఆ సమాజ మందిరము యొక్క తెర, పరిశుద్ధ స్థలమును కప్పే ఆ యొక్క తెర రెండుగా చీల్చబడి ఉన్నది. ఎప్పుడైతే చీల్చబడి ఉన్నదో, ఇంతవరకు దూరముగా దేవుని యొక్క సన్నిధానములోనికి దూరముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానములోనికి, దేవునికి దగ్గరగా వారు చేర్చబడి ఉన్నారు. దానికి గల కారణము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము. అట్టి రక్తము మనలను దేవునికి సమీపముగా నడిపించి ఉన్నది. అట్టి రక్తము దేవునికి సమీపముగా ఉన్న మనలను కాచి కాపాడి సంరక్షించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండవదిగా, how are we united? One, by the blood of Jesus. Two, by the message of peace
గివెన్ బై జీసస్. రెండవదిగా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు అనుగ్రహించిన సమాధాన సందేశం అనగా ఆయన యొక్క సువార్తను బట్టి మనము దేవునికి దగ్గరగా, ఒకరికి ఒకరు దగ్గరగా మనం ఉన్నాం. ఆ యొక్క సందేశమును కనుక మనము జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, ఆ సందేశము యూదుల యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు యూదులు అంటూ ఉన్నారు, అయ్యా ఈ యొక్క సందేశమును అన్యజనులకు నీవు అనుగ్రహించవలసిన వాడవు అయినావు. కానీ తిరిగి మరల అన్యజనులు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో యూదులే నీకు సిలువను వేసి ఉన్నారు, నీ జనులే నీకు సిలువను వేసి ఉన్నారు, కాబట్టి నీవు వారికి ప్రకటించవలసిన వారవై ఉన్నావు. So there is a distinction as to if the message of Jesus belongs to the Jews or if the message of Jesus belongs to the heathen. But let me tell you one thing, it is not Jews or heathen, it is Jews and heathen. యూదులకా లేదా అన్యజనులకు ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శుభవర్తమానమును అనుగ్రహింపబడి ఉన్నదా అని అంటే, అక్కడ మనము వాడవలసిన పదము యూదులకు లేదా అన్యులకు అన్న పదమును మనము వాడకుండా యూదులకు మరియు అన్యులకు ఈ శుభవర్తమానము అనుగ్రహింపబడి ఉన్నది. I would not like to go very deep, but I would like to touch base of very few things here. దేవుడు, నీవు నేను మనమందరము కూడా ఎక్కడి నుండి వచ్చిన వారము? Which race do we belong to? I am not being a racist here. We all belong to only one race, and that is human race. నీవు నేను మనము ఏ జాతి వారము అని అంటే, ఏ భేదము లేకుండా మనమందరము కూడా సమానముగా మానవ జాతికి చెందిన వారము. Just one race, and that is human race. Just one race. కానీ దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని, నిన్ను బహు సంతానముగా నేను చేసేదనని దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అంటూ ఉన్నాడు, నీ నుండి ఒక గొప్ప యూద దేశమును నేను ఆశీర్వదించేదను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు. What does this mean? దేవుడు అక్కడ అబ్రహాము ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదిస్తాను అని అంటే, అబ్రహామును అందుకే దేవుడు ఆ యొక్క వయస్సులో కూడా సున్నతి చేయించి, సున్నతి ద్వారా జన్మించిన వారు యూదులుగా ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు అని దేవుడు ఏమన్నా వాగ్దానం చేశాడా? ఏమాత్రం కూడా కాదు. అక్కడ దేవుని యొక్క వాగ్దానము, ఇట్ ఈస్ నాట్ జెనెటిక్, బట్ ఇట్ ఈస్ అ కావెనెంట్. అది ఒక నిబంధన. ఏంటి ఆ నిబంధన అని గనుక గమనించినట్లయితే, ఏంటి ఆ నిబంధన అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి, అనగా ఆయన యొక్క వంశములో నుండి రానయ్యున్న రక్షకుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి అబ్రహాము వంశస్థులు అవుటకు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఫాదర్ అబ్రహాం హ్యాస్ మెనీ సన్స్. Many sons has Father Abraham. I am one of them, and so are you. And so are you. అదేంటండి, దేవుడు అంత స్పష్టముగా ఎన్నిక చేసుకొని ఉన్నాడు కదా, దేవుడు అంత స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు కదా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. రెండు రెఫరెన్సులు మీతో చెప్తాను, మీకు అందరికి కూడా వచ్చిన రెఫరెన్స్. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఈ భూలోకముపై ఆయన చేసిన సువార్తనంతా కూడా ముగించిన తర్వాత శిష్యులతో చివరిసారిగా మాట్లాడినప్పుడు శిష్యులతో ఆయన అన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించుడి. The word in Greek that is used there is panta ethne, అనగా
సమస్త దేశస్థులకు, ప్రతి దేశమునకు భేదము లేకుండా సువార్తను మీరు ప్రకటించండి. కాబట్టి ఈ యొక్క సమాధాన సువార్త ప్రతి ఒక్కరికి కూడా సమానముగా అనుగ్రహింపబడి ఉన్నది. మరొక స్థలములో ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క దూత తీసుకొని వచ్చిన సమాధానమును కనుక గమనించినట్లయితే, ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ పాంటా ఎత్నే, ఇట్ ఈస్ ద సేమ్ వర్డ్ వన్స్ అగైన్ యూజ్డ్ ఇన్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్. పాంటా ఎత్నే, ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ అనగా సమస్త దేశస్తులందరికీ సమాధానము కలుగునుగాక. అండ్ దెర్ ఇస్ నో మెసేజ్ విచ్ ఇస్ డిఫరెంట్. వారి కొరకు ఒక సమాధాన సందేశం, వీరి కొరకు ఒక సమాధాన సందేశం అంటూ ఏమీ కూడా లేదు. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకము ఇచ్చు సమాధానము వంటిది కాదు నా సమాధానము. I give you peace, but not something that the world can give you. I give it to you in a different way. సమాధానం అంటే ఎప్పుడు వస్తుందండి? ఈ లోకము మరణము నుండి మనకు సమాధానము ఇవ్వగలుగుతుందా? రెండు దేశాలు యుద్ధం చేస్తున్నాయని అనుకుందాం. రెండు దేశాలు యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క రెండు దేశాలు సమాధానానికి రావాలనంటే యుద్ధము ఆగాల లేదా యుద్ధము ఇంకా జరగాల? యుద్ధము ఆగిపోవాలి. యుద్ధం ఆగిపోయినప్పుడు ఈ రెండు దేశాలు కూడా ఒకరితో ఒకరు సమాధానానికి వారు వస్తారు. బట్ ఇన్ ద పీస్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ రెండర్డ్, there was a war, and peace has come to us not because the war has stopped, but because the war has ended, leading Jesus to victory. యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన సమాధానములో యుద్ధము ఉంది. ఆ యుద్ధము ఏంటనంటే నీతిమంతుడు పాపముతో చేసిన యుద్ధము, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు మరణముతో చేసిన యుద్ధము, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు సాతానుతో చేసిన యుద్ధము. ఈ యొక్క యుద్ధము ఆగిపోలేదు. ఈ యొక్క యుద్ధము ఎక్కడ కూడా మధ్యలో సమాధానపరచబడలేదు. ఈ యుద్ధము చివరి వరకు జరిగింది. ఈ యుద్ధము చివరి వరకు జరిగినప్పుడు ఆ యొక్క యుద్ధములో యేసుక్రీస్తు ప్రభువు జయమును పొందుకొని ఉన్నాడు. అనగా పాపముపై నీతిమంతుడు జయమును పొందుకొని ఉన్నాడు. మరణముపై జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు జయమును పొందుకొని ఉన్నాడు. చెడుపై మంచి జయమును పొందుకొని ఉన్నది. మరణముపై నిత్య జీవము జయమును పొందుకొని ఉన్నది. కాబట్టి అట్టి ఆ సిలువను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సిలువపై యేసుక్రీస్తు ప్రభువు చేసిన యొక్క యుద్ధమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సిలువ మనకు అనుగ్రహించుచు ఉన్న సమాధానము సమస్త జనులకు, టు పాంటా ఎత్నే, టు ఎవ్రీ ఎథ్నిసిటీ, ప్రతి దేశమునకు ఆ యొక్క సిలువ సువార్త సమానముగా అనుగ్రహింపబడుచు ఉన్నది. ప్రతి దేశమునకు ఆ సిలువ యొక్క సువార్త సమానముగా అనుగ్రహింపబడినప్పుడు సమస్త జనులను సమాధానములోనికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము, ఆ రక్తము ద్వారా అనుగ్రహింపబడిన విజయము మనలను సమాధానములోనికి నడిపించుచు ఉన్నది. At one point we were far away from God, but it was the blood of Jesus that has got us closer, that has reconciled us in peace. కాబట్టి ఇప్పుడు నీవు నేను మనము ఈ ఒక్క విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు నీవు నేను మనము ఎలాగూ ఉన్నాము అని ఆలోచన చేసినట్లయితే భేదమేమీ లేదు. ఒక సమయంలో అందరము పాపము చేసి పాపులు అన్న తీర్పును మనం పొందుకొని ఉన్నాము. కానీ ఇప్పుడు నీవు నేను మనము పరిశుద్ధులుగా, ఒకరికి ఒకరు దగ్గరగా మాత్రమే మనము నడిపింపబడటం లేదు, కానీ నీవు నేను మనము ఒక్క మనిషిగా నీవు నేను మనం ఉన్నాం. We sometimes take pride in denomination, but we are absolutely insulting God through these barriers. ఎందుకో తెలుసా? వాక్యమును గనుక జాగ్రత్తగా మనము చదువుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాటను వాడి ఉన్నాడు. ఒక్క మనిషిగా
నేను దేవుడు మనలను చేసి ఉన్నాడు. ఎక్కడుంది ఒక మనిషిగా దేవుడు చేశాడు అన్న విషయం? సృష్టినంతా కూడా మంచిగా చేసిన దేవుడు ఆదాము సమయంకు వచ్చేసరికి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అనుకున్న దేవుడు ఆదాముకు సరి అయిన సాటి దేవుడు చేసి ఉన్నాడు. ఎక్కడి నుండి అనంటే ఆదాములో నుండి. ఎందుకు అనంటే సో దట్ దే బోత్ షెల్ బి వన్. నరునిలో నుండి ఈమె తీయబడి ఉన్నది కాబట్టి నారీ అని పిలువబడినని దేవుడు సమాధానము ఆయన ఇచ్చినాడు. అనగా దే బోత్ ఆర్ మేడ్ వన్. నీవు నేను మనము సమాధాన సువార్తలో మనము ఏకము చేయబడి ఉన్నామనంటే ఒకరికి ఒకరు మనము దగ్గరగా ఉన్నామని కాదు, మనమందరము కూడా ఒక్కటిగా మనము చేయబడి ఉన్నాము. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ వాక్యము కేవలము మనలను దేవునికి దగ్గరగా మాత్రమే కాకుండా క్రైస్తవులుగా ఒకరికొకరు మనము దగ్గరగా ఒక్క మనిషిగా దేవుడు మనలను చేసి ఉన్నాడు. అట్టి ఆశీర్వాదముతో అట్టి ఐక్యతలో మనము ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము గనుక మనము చదువుకున్నట్లయితే గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 28. ఇక్కడ కూడా చాలాసార్లు మనకు కావలసిన ఆ వచనమును చదివి తర్వాత వచనము మనం మొదలు పెడుతూ ఉంటాం. కానీ ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. We are all one in Christ Jesus. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. We are all one heir in Abraham because of Christ Jesus and because of his blood. ఆయన యొక్క రక్తము మనలను దేవునికి దగ్గరగా చేసి ఉన్నది, సమాధానములో ఐక్యపరిచి ఉన్నది. చివరిగా ఒక నూతన వాగ్దానములో మనలను నడిపించచ్చు ఉన్నది, నూతన నిబంధనలో. ఆ నూతన నిబంధన ఏంటి అని గనక గమనించినట్లయితే ఈ పత్రికలు వ్రాసిన సమయంలో కూడా యూదులు అనేకమైన ఆచరణలలో అన్యులను భోజనపు బల్ల దగ్గర వారు స్వీకరించేవారు కాదు, సమాజ మందిరములలో వారు స్వీకరించేవారు కాదు. అండ్ ద రీజన్ ఇస్ ద కావనెంట్. ఆ నిబంధనను బట్టి పస్కా పండుగలో అన్యులకు స్థలము ఏమాత్రం కూడా లేదు. అండ్ జీసస్ హ్యాస్ రిటన్ ఎ న్యూ కావనెంట్. అండ్ దిస్ కావనెంట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ us by ethnicity or by any social construct, but this covenant differentiates us from sinners. యేసుక్రీస్తు ప్రభు ఒక నూతన నిబంధనను మనకు అనుగ్రహించినాడు. ఆ నూతన నిబంధన ప్రకారము కులమును బట్టి కాదు, మతమును బట్టి కాదు, దేశమును బట్టి కాదు, రంగును బట్టి కాదు, పాపమును బట్టి దేవుడు మనలను వేరు చేసి ఉన్నాడు. యూదులు భోజనం చేసే సమయంలో అన్యులను వారు ఏమాత్రం కూడా స్వీకరించేవారు కాదు, దగ్గరికి రానిచ్చేవారు కాదండి. బట్ నీవు నేను మనము దేవునికి మన యొక్క పాపము వలన మనము దగ్గర కాలేకుండా మనము ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సన్నిధానములో మన యొక్క పాప పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా పాపినైన నన్ను కరుణించుమన్న ప్రార్థన ఆయన యొక్క నిజమైన శరీరము వెలలేని రక్తములో గ్రీసు దేశస్థుడే కానీ, యూద దేశస్థుడే కానీ, స్త్రీయే కానీ, పురుషుడే కానీ, స్వతంత్రుడే కానీ, ఎవరైనా కానివ్వండి, ఈ నూతన నిబంధన భోజనము మనందరినీ ఐక్యపరచుచు ఉన్నది. ఆ నూతన నిబంధన ఏంటి అనగా ఆయన యొక్క నిజమైన శరీరము, మరల ఒకసారి ఆయన వెళ్ళలేని రక్తము. We do not share the commonwealth of Israel at one point.
We do not share the covenant at one point. We were far away from God at one point. But because of the blood of Jesus, we share the commonwealth of heaven. We share a new covenant in the blood of Jesus. And we are reconciled with God in the blood of Jesus. ఒక దినాన నీవు నేను మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము దేవుని దగ్గరికి చేర్చింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము మన యొక్క జీవితములను సమాధానపరిచింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా ఒక నూతని బంధనను మన జీవితంలో మనం పొందుకొని ఉన్నాం. అండ్ దేర్ఫోర్ దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. ఎవ్రీబడి who believes they are sinners and confess their sins have a place in this new covenant at the table that is arranged for us. నీవు నేను మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా ఇప్పుడు అన్యులతో కలవకుండా మనము తినకూడదని ఏమాత్రం కూడా లేదు. ఎందుకనగా మనం అందరం ఇప్పుడు ఒక్కటే. We are not close to each other, we are one. As in one, united in marriage. ఆదామవ్వలను దేవుడు ఒక్కటిగా చేసిన విధముగా సంఘమును దేవుడు ఒకటిగా చేసి ఉన్నాడు. No denominations, no caste, no creed or no race shall divide us. But just imagine if the blood of Jesus could break all the barriers that were created by God, how much more can the blood of Jesus can break all the barriers that was created by fallen man. దేవుడు సృష్టించిన ఈ యొక్క విభేదాలను యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చెదిరి కొట్టగలిగితే, ఇంకా పాప స్వభావముతో ఉన్న మానవుడు తీసుకొని వచ్చిన ఈ యొక్క భేదములను ఇంకా ఎంతగా ఈ యొక్క రక్తము దూరము చేయగలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అండ్ దేర్ఫోర్ దో we have been separated by sin, by the blood of Jesus, we not only come close but we become one. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో మనము ఒక్కటై ఉన్నాము. ఒక్కటై ఉన్న మనము ఆయన యొక్క నిజమైన శరీరము వెలలేని రక్తములో పాలు పొందుచూ ఉన్నాము. పొందిన మనము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము, we are reconciled in God, we are reconciled as one. దేవునితో మనము సమాధానమును పొందుకొని ఉన్నాము. మానవులుగా క్రైస్తవులుగా ఒక్కటై ఉండి ఐక్యతలో మనము సమాధానం పొందుకొని ఉన్నాం. అట్టి సమాధానములో మనమందరము ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. The next Sunday we will look for the next part of Ephesians. Let us all rise for the blessing. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.